సృష్టి సెంటర్ పేరుతో ఘరానా మోసాలకు పాల్పడిన డాక్టర్ నమ్రత తొలి రోజు విచారణ ముగిసింది. గోపాలపురం పోలీసులు ఆమెను 5 గంటలు ప్రశ్నించారు. చైల్డ్ ట్రాఫికింగ్ పై ప్రధానంగా ఫోకస్ చేశారు. నమ్రత ఏజెంట్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల పాత్రపై ఆరా తీశారు. గాంధీ హాస్పిటల్ డాక్టర్ వ్యవహారం, నమ్రత కొడుకు జయంతి కృష్ణ బెదిరింపులపైన ప్రశ్నించారు. దాదాపు అన్ని ప్రశ్నలకు తనకేమీ తెలియదంటూ డాక్టర్ నమ్రత సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. మేడం మీరు ఏం చెప్పాలనుకుంటారు? దీని మీద మొత్తం మీరు రైట్. డాక్టర్ నమ్రత కస్టోడియల్ విచారణ తొలి రోజు ముగిసింది. రైట్, 5 గంటలుగా కూడా గోపాలపురం పోలీసులు ప్రశ్నించారు. బట్ ఈ విచారణలో నమ్రత ఎటువంటి విషయాలు తెలియజేశారు? సో మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందజేస్తారు. ప్రవీణ్. హిమబిందు, అయితే ఏదైతే సికింద్రాబాద్ లో సృష్టి భాగవతం బయటకు వచ్చిన తర్వాత మొత్తం టోటల్గా కూడా ఈ దానిపైన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. మెయిన్ రోల్ గా పోషిస్తున్నటువంటి డాక్టర్ నమ్రతను ఈ రోజు చెంచల్గూడ జైలు నుండి అయితే ఈ యొక్క పోలీసులు, గోపాలపురం పోలీసులు కస్టడీ విచారణకు తీసుకున్నారు. సుమారు 5 గంటల పాటు ఆమెను విచారించినటువంటి పోలీసులు మొత్తం మెయిన్ గా చూసుకుంటే చైల్డ్ ట్రాఫికింగ్ పైననే మొత్తం తొలగా క్వశ్చనరీ నడిచిందని చెప్పాలి. చైల్డ్ ట్రాఫికింగ్ ఏ దేశాల నుండి ఎక్కడెక్కడి నుంచి ఆ చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డారు అనే కోణం లోపల దర్యాప్తు చేశారు. అదేవిధంగా అయితే ప్రభుత్వ ఆసుపత్రికి చెందినటువంటి ఒక డాక్టర్, అనెస్థీసియా చెందినటువంటి గాంధీ హాస్పిటల్ లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఆయన పాత్ర ఎంత ఉంది, ఆయన అనెస్థీసియాగా ఎక్కడెక్కడ వాడుకున్నారు, ఎన్ని ఆపరేషన్స్ లో ఈయనని వాడుకున్నారు అనే కోణం లోపల కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అయితే డాక్టర్ నమ్రత కొడుకు జయంతి కృష్ణ ఉన్నారో, జయంతి కృష్ణ నేను అడ్వకేట్ ఉన్నట్టు అక్కడే ఒక తన నివాసంలోనే ఈ యొక్క హాస్పిటల్ దగ్గరనే ఒక ఏర్పాటు చేసుకుని, ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ బెదిరింపులకు పాల్పడ్డాడు అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన పాత్రను మెయిన్ గా చూసుకుంటే ఈ యొక్క మొత్తం తొలుగా ఈ యొక్క శిశు విక్రయాల దాంట్లో మొత్తం ఏఎన్ఎంల పాత్ర ఎంత ఉంది అని కూడా, అంటే ఏ హాస్పిటల్లో ఏఎన్ఎంలు ఈమెతో టచ్ ఉన్నారనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరెవరి దగ్గర ఎంత మొత్తం అమౌంట్, దంపతుల దగ్గర ఎంత మొత్తం అమౌంట్ ఇచ్చేశారు, ఈ యొక్క చైల్డ్ ట్రాఫిక్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఇతర రాష్ట్రాలకు సంబంధం ఏంది అనే క్వశ్చన్లను మొత్తం తొలగా కూడా ఈ రోజు అడిగినట్టు తెలుస్తుంది. కొన్ని క్వశ్చన్లకు ఆమె నాకు ఏం తెలియదు అంటూ కూడా సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు మొదటి రోజు కాబట్టి అయితే ఏదైతే చెంచల్గూడ జైలు నుండి ఆమెని అదుపులోకి తీసుకున్న తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత మొత్తం వైద్య పరీక్షలు అయిన తర్వాత ఈ రోజు కస్టడీ విచారణ తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు మొత్తం తొలగా 5 గంటల పాటు ఈ యొక్క విచారణ కొనసాగింది. రేపు మళ్ళీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇంకొక 4 రోజుల పాటు ఈ యొక్క విచారణ కొనసాగుతుంది అంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విచారణలో భాగంగా ఇంకా కొన్ని కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. కాబట్టి ఈ భాగవతం మొత్తం ఎవరెవరు చేస్తున్నారు, దీని ఎంత ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే కోణం లోపల మొత్తం పోలీసులు అయితే ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేడం మీరు ఏం చెప్పాలనుకుంటారు? దీని మీద మొత్తం మీరు